టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఏదో ఒక రికార్డు క్రియేట్ అవుతూనే ఉంటుంది. పెద్ద జట్ల నుండి చిన్న జట్ల వరకు ఎవరో ఒక బౌలర్ కానీ బ్యాటర్ కానీ కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి రికార్డు ఒకటి మొట్టమొదటిసారి టీ20 క్రికెట్లో ప్రత్యక్షమైంది. ఎవరి ఊహకు అంతని ఆ రికార్డ్ని ఒక బౌలర్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్లో జరుగుతున్న నేషనల్ టీ20 లీగ్లో దీనిని ఐర్లాండ్ బౌలర్ సాధించాడు. ఐర్లాండ్లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 టోర్నీలో ఒక బౌలర్ 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ప్రొఫెషనల్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్ గాను నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మాన్స్టర్ రెడ్స్ మరియు నార్త్ వెస్ట్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మాన్స్టర్ రెడ్స్ బౌలర్ కర్టిస్ క్యాంపర్ వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రెడ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన వారియర్స్ జట్టు 11 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే అప్పుడు తన రెండవ ఓవర్ వేసేందుకు బాల్ అందుకున్న క్యాంపర్ చివరి 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. మళ్లీ తన 3వ ఓవర్లో మొదటి 3 బంతులకు 3 వికెట్లు తీసి క్రికెట్లో ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త రికార్డుని తన పేరు మీద లిఖించుకున్నాడు. దీంతో రెడ్స్ జట్టు 100 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. అంతేకాదు రెడ్స్ జట్టుకు కెప్టెన్ గాను క్యాంపర్ వ్యవహరిస్తున్నాడు.